సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో వెనుక్కెళ్తున్నామని అనిపిస్తుంది. పౌరుల హక్కుల్ని హరించేటువంటి కార్యక్రమం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పనిచేయకూడదు అనేటువంటి వాతావరణం, ప్రజలకు ఏమీ తెలియనివ్వకూడదు అన్నటువంటి పాలకులు, భయభ్రాంతులు చేసి ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యవస్థల్ని అధికారంలో ఉన్నటువంటి వారి చేతుల్లోకి లాక్కోవటం, ఆ వ్యవస్థల్ని ఇండిపెండెంట్గా పనిచేయనివ్వకపోవటం, ఇదంతా ప్రజాస్వామ్యంలో తిరోగమనమైనటువంటి చర్య. మన రాష్ట్రంలో నేడు ఇదే నాకు కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు లేరు, వారి తనయులు మొత్తం పరిపాలన అంతటిని వారిగా ఆపాదించుకొని, ఒక కుటుంబానికి ఆపాదించుకొని, మా వ్యతిరేకులైనటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఈ రాష్ట్రంలో వారిని హింసిస్తాము, అల్లరి చేస్తాము, నోరెత్తకుండా చేస్తాము, చివరికి ప్రధాన ప్రతిపక్షంలో పనిచేస్తున్నటువంటి వారందరినీ అల్లరి చేసే కార్యక్రమం చేస్తున్నారు. చీఫ్ మినిస్టర్ కుమారులైనటువంటి లోకేష్ గారు ఆయన నేరుగానే పబ్లిక్గానే చెప్తారు, రెడ్ బుక్ అనేది పెట్టుకున్నాం, ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి వారిని అందరినీ వేధిస్తాం, ఇదే మా పరిపాలన తీరు అంటున్నారు. ఇదే దేశంలో ఇంకొక 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడైనా ఇలాంటి పరిపాలన ఉందా? ఇలా అయితే ఏమవుతుందో తెలుసా? కింద పనిచేస్తున్నటువంటి వ్యవస్థలన్నీ తప్పుదారి పట్టేస్తేనే మనం చేస్తున్నాం. ఆ స్వతంత్రత కోల్పోయి ప్రజలకు భారీ ఎత్తున మీకు తెలుసుకుని తెలియకుని దుర్వినియోగం అయిపోయినటువంటి పరిస్థితి దాపురించింది ఈ రాష్ట్రానికని ఈ సందర్భం మనం చేస్తున్నాం. నిన్న ప్రధాన ప్రతిపక్షానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో చీఫ్ పిఆర్ఓగా పనిచేసిన అతన్ని మీరు వారి కార్యాలయం ఎదుటే అరెస్ట్ చేశారు.